అనగనగా ఒక రాజు అని మాత్రం పిలచొచ్చు, లేకపోతే అనగనగా ఒక రాజు అని కూడా చెప్పొచ్చు. కాకపోతే గోదావరి స్లాంగ్లో ఆయ్ అనగనగా ఒక రాజండి బాబు అని చెప్పాడనుకో ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ అనగనగా ఒక రాజు సినిమా ట్రైలర్ చూస్తే కనుక అదే అర్థమవుతుంది. గోదావరి వెటకారంతో కలిపినటువంటి కంటెంట్తో పాటు అట్ ద సేమ్ టైం నవీన్ పోలిశెట్టి వెటకారం కూడా యాడ్ అయినట్టుగా, లేకపోతే ప్రతి డైలాగులోనూ గోదావరి వెటకారం యాడ్ అయినట్టుగా ట్రైలర్ చూస్తేనే కనిపిస్తుంది, అర్థమవుతుంది మనకు మాక్సిమం. ఇలాంటి కథలు కొత్తగా ఉండకపోవచ్చు, కాకపోతే కథనంగా మాత్రం కొత్తగా ఉండేలాగా అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం నవీన్ పోలిశెట్టి నుంచి కాంబినేషను, లేదా నవీన్ పోలిశెట్టి సినిమా అనగానే, లేకపోతే నవీన్ పోలిశెట్టి గతంలో వచ్చినటువంటి సినిమాలు భిన్నంగా, లేకపోతే అతని పాత్ర కొంచెం కొత్తగా ఉండబోతుంది అనిపించేలాగా ట్రైలర్ మొత్తం అశాంతంగా కనిపిస్తుంది. అంటే గోదావరి వెటకారం కనిపిస్తూనే వన్ మ్యాన్ షో లాగా నవీన్ పోలిశెట్టి కనపడడం అనేది కొంచెం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ లాగా సినిమా కనిపిస్తుంది. నవీన్ పోలిశెట్టి గత సినిమాలు ఏదైతే జాతిరత్నాలు కావచ్చు, మిస్టర్ పోలిశెట్టి కావచ్చు, లేకపోతే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కావచ్చు, ఇలా 3 డిఫరెంట్ జానర్లోనూ డిఫరెంట్ యాంగిల్లోనూ కనిపించినట్టుగా అతనిలో ఉన్నటువంటి పవర్ కావచ్చు, అతనిలో ఉన్నటువంటి ఎనర్జీ కావచ్చు, అతనిలో ఉన్నటువంటి టైమింగ్ కావచ్చు, అతనిలో ఉన్నటువంటి హ్యూమర్ కానీ మొత్తం మిక్స్ చేసినట్టుగా అనగనగా ఒకరోజు సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ట్రైలర్ మొదలైన దగ్గర నుంచి కనుక చివరి వరకు ప్రతి ఫ్రేమ్ కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్తోనే నింపేసినట్టుగా కనిపిస్తూ ఉంది ట్రైలర్తోనే. ఇలాంటి ట్రైలర్ చూస్తున్నప్పుడు, లేకపోతే ఇలాంటి సినిమాలు చూసినప్పుడు పండగ సినిమాలు ఇవి అంటే ఇది అన్నట్టుగా కనిపిస్తుంది. పండగ వచ్చినప్పుడు పండగ సందర్భంగా వచ్చేటువంటి సినిమాలు కానీ కావచ్చు, లేకపోతే పర్టికులర్గా గోదావరి ప్రాంతపు నేపథ్యంలో ఉన్నటువంటి కథలుగా వచ్చినటువంటి సినిమాలు చాలా ఆశాంతంగా, అంటే ఆద్యంతం ఆకట్టుకునేలాగా ఉంటాయి. మ్యాక్సిమం తెలుగు ప్రేక్షకులు మొత్తాన్ని కూడా ఆకట్టుకునేలాగా గోదావరి ప్రాంత నేపథ్యంలో ఉంటాయి. అంటే ఈ మధ్య కాలంలో చూస్తే కనుక సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, లేకపోతే సోగ్గాడు చిన్నాయన కావచ్చు, బంగారాజు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా గోదావరి నేపథ్యంలో ఉన్నటువంటి కథలు అవి ఆకట్టుకునేలాగా లేదా సూపర్ హిట్ అయ్యేలాగా కనిపించేలాగా ఉంటాయి. ఆ నేపథ్యంగానే ఉన్నట్టుగానే అనగనగా ఒక రాజు కూడా కనిపిస్తుంది. అంటే అందులో ఉండే ప్రతి డైలాగు, ప్రతి సీను, ప్రతి మూమెంట్ కూడా ప్రతి హిలేరియస్గా ఉండేలాగా రూపొందించినటువంటి సినిమాగా కనిపిస్తోంది మనకు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. అంటే మీనాక్షి చౌదరి నుంచి కూడా ఒక మంచి టైమింగ్లో కనపడేలాగా తన ఫ్రేమ్ కనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ ఫ్రెష్గా ఉంటుంది, అలాగే మీనాక్షి చౌదరి టైమింగ్ ఉంటా ఉంది. టైమింగ్ అంటే మనకి ఇంకా నవీన్ పోలిశెట్టి నుంచి స్పెషల్గా చెప్పేది ఉంది. సో వాళ్ళిద్దరికి ఉన్నటువంటి టైమింగ్ కూడా కరెక్ట్గా సెట్ అవ్వడం, ఆ కెమిస్ట్రీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వడం, ఇవన్నీ కూడా పెద్ద ప్లస్ పాయింట్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి ఈ ట్రైలర్ సంబంధించి చూసుకుంటే కనుక. అలాగే విక్కీ మేరీ సంగీతం కావచ్చు, లేకపోతే యువరాజ్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉండేలాగా ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో నాగవంశీ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా ఇది. నాగవంశీ నుంచి వచ్చేటువంటి సినిమాలు అనగానే మ్యాక్సిమం డిసప్పాయింట్ చేసిన సినిమాలుగా కనిపించకపోవచ్చు మనకు మ్యాక్సిమం. సో ఆ రకంగానే ఇది కూడా గోదావరి నేపథ్యపు వెటకారాన్ని మిక్స్ చేసి, అలాగే ఆ వెటకారం మొత్తం సినిమా తెరంతా కనిపించినట్టుగాను, లేకపోతే సినిమా మొత్తంగా ఆ వెటకారం మాత్రమే నింపేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది మనకి ట్రైలర్ చూస్తుంటే. అంటే మనకు సింపుల్గా చూస్తే కనుక డబ్బులు కట్టబట్టుకొని దేవుడి గుళ్ళకి వచ్చి ఇంత చిన్న హుండీ చేయొచ్చు కదా అని చెప్పేసి డబ్బులు కట్టబెట్టడం, అలాగే కుక్క బ్రాండ్ ఏంటని చెప్తే బ్లాక్ డాగ్ అని చెప్పడం. బ్లాక్ డాగ్ అంటే అది మందు పేరు కావచ్చు, లేకపోతే రకరకాలు కావచ్చు, లేకపోతే నువ్వు అమెరికాలో ఉన్నట్టే నేను వైట్ హౌస్లో ఉన్నాను కదా, ఈ మధ్య రంగాను మార్చారు వైట్ హౌస్ అని చెప్పేసి చెప్పడం. ఇలాంటి డిఫరెంట్ డైలాగ్స్, ఇలాంటి ఆకట్టుకునే డైలాగ్స్, ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి, అంటే న్యాచురల్గా ఉండేటువంటి డైలాగ్సే సినిమాకి ఎప్పుడు పెద్దగా ప్లస్ పాయింట్ అవుతూ ఉంటాయి. ఆ రకంగా కూడా ఈ అనగనగా ఒక రాజు సినిమాలో కనిపిస్తుంది. అంటే చంబక్ చంద్ర కావచ్చు, లేకపోతే చాలామంది మిగతా ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా నవీన్ పోలిశెట్టి డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. నవీన్ పోలిశెట్టి టైమింగ్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. అట్లా దాన్ని కొంచెం హైలైట్ అయ్యేలాగా సినిమా చేసేలాగా వాళ్ళు రూపొందించినట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక పండగ సినిమా, పండగ సందర్భంగా వచ్చేటువంటి సినిమా ఇది. పండగ ఆడియన్స్ మొత్తాన్ని కూడా వినోదాత్మకంగా నవ్వించవచ్చు, లేదా వినోదాత్మకంగా ఆకట్టుకునేలాగా సినిమా రూపొందించారు అన్నట్టుగానే స్పష్టంగా ఈ సినిమా కనిపిస్తోంది. సో ట్రైలర్తోనే ఒక బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనిపించేలాగా ఫిక్స్ చేసినట్టుగా కనిపించినటువంటి సందర్భంగా అనగనగా ఒక రాజు సినిమా 14వ తారీఖు రిలీజ్ కాబోతుంది. రిలీజ్ అయినట్టు మరుక్షణమే మాక్సిమం సూపర్ హిట్ అండ్ టాక్తో దూసుకుపోయే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఈ సినిమాకి సంబంధించి. నాగవంశీ ప్రొడక్షన్ కావచ్చు, లేకపోతే నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి, వీళ్ళందరికీ కూడా సంక్రాంతి స్పెషల్గా మూవీ కనబడుతూ ఉంది. అలాగే సంక్రాంతికి సంబంధించినటువంటి బ్లాక్ బస్టర్ కలర్ కనబడుతోంది సినిమాకి సంబంధించి చూస్తే.